దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రియా దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా శుభాభివందనాలు ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ లేఖనము నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనం. మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. దేవుడు చెప్తున్న మాట, క్రైస్తవులుగా, ఆత్మీయులుగా, దేవుని బిడ్డలుగా మనం ఏ విషయంలో వెనుతీయకుండా ఉండాలి అంటే మేలు చేసే విషయంలో. అంటే నువ్వు ఇతరులకు మేలు చేయడం నీకు చేతనైనప్పుడు, అంటే నువ్వు చేయగలిగి ఉన్నప్పుడు ఆ ఇతరులకు చేసే మేలు నీ జీవితంలో తప్పకుండా చేయాలి అని వాక్యం చెప్తుంది. అలా నువ్వు మేలు ఇతరులకి ప్రమాదాలు ఉన్నారు, లేదా అపాయాల్లో ఉన్నారు, లేదా బాధల్లో ఉన్నారు, లేదా కొన్ని సమస్యలతో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అలాంటి వారికి నువ్వు మేలు నేను చేయగలను, లేదా సహాయం చేయగలను, వారిని ఇలా చూడగలను అనేది నీకు చేతనైనప్పుడు, అంటే నువ్వు చేయగలిగే స్థితి స్తోమత కలిగి ఉన్నప్పుడు అలాంటి వారికి మేలు చేయకుండా వెనక తీయకూడదంట. అంటే దాన్ని వెనకంచి వేయకూడదు. అలా చేయగలిగుండి కూడా చేయకుండా ఉండకూడదు అనే వాక్యం మనకి రోజు చెబుతుంది. ఎందుకంటే చాలామంది చేయలేరు. వాళ్ళు చేయగలిగిన స్తోమత దేవుడు వారికి ఇచ్చినా వారు మేలు చేయరు, చేయడానికి ఇష్టపడరు, వారికి మనస్సు కూడా రాదు కొంతమందికి. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నీవు ఇతరులకు మేలు చేసే కృప దేవుడు నీకు ఇచ్చాడు, సహాయం చేసే కృప నీకు ఇచ్చాడు, ఆ స్తోమత స్థితిగతులు నీకు ఇచ్చాడు. కానీ నిజంగా నువ్వు ఎంతమందికి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఎంతమందికి మేలు చేయడానికి ముందుకు అడుగేస్తున్నావు? నువ్వు చేయగలిగుండి కూడా చేయలేకపోతే వినదీస్తే గనక అది నీకు మేలు కాదు, అది నీకు దీవెన కాదు, అది నీకు ఆశీర్వాదం కాదు. నిజంగా నువ్వు ఎవరికైనా ఎదుటి వారికి, పొరుగు వారికి మేలు చేయాలనుకున్న దాన్ని ఎట్టి పరిస్థితిలో చేయకుండా ఉండకూడదు, వెనకడుగు వేయకూడదు. తప్పకుండా మనం వారికి చేయగలగాలి. ఎందుకంటే ఇది దేవుడు ఉండకనండి లక్షణం. ఆయన నమ్మిన మనకు కూడా దేవుడు అదే విషయం చెప్తున్నాడు. ఆయన ఏదైతే చేయగలడో మానవులకి, మనుషులకి, అది తప్పకుండా ఈ లోకానికి వచ్చి మరి ఆయన చేశాడు. మనం కూడా ఇతరుల పట్ల మేలు చేసేవారుగా ఉండాలి, కీడు చేయకూడదు. కొన్ని సందర్భాల్లో దైవజనులకు నేను ఒక మాట చెప్పగలను, ఏంటంటే మనం ఇతరులకు మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేయకూడదు. కానీ బైబిల్ చెప్పే విషయం ఏంటంటే తప్పక నువ్వు మేలు చేయగలిగి ఉన్నప్పుడు అది చేయక మానొద్దు, ఖచ్చితంగా చేయాలి, అలా ఉండాలి అనే వాక్యం మనకి బోధిస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అది చేయాలి, అలా ఉండాలి, అలా నడవాలి, అలా జీవించాలి. అలా జీవించలేనప్పుడు, అలా చేయలేనప్పుడు మన భక్తి వ్యర్థమైపోద్ది, మన ఆత్మీయ జీవితం వ్యర్థమే. మనం ఎంత భక్తిని కనపరిచినా, ఎంత దేవుని పట్ల భయభక్తులు ఉన్నటువంటి వ్యక్తులుగా సమాజంలో కనబడుతున్నా, మనం ఎదుటివారికి మేలు చేసేవారు ఉండి కూడా మేలు చేయకపోతే కనుక అది మన భక్తికి అది సరైనటువంటి ఆత్మీయ స్థితి అనిపించుకోదు. కనుక మనం నిజంగా అలాంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు తప్పకుండా ఎదుటివారికి మేలు చేయాలి, ఎదుటివారికి ఉపకారం చేయాలి, ఎదుటివారిని ఆదుకోవాలి, ఎదుటివారికి మనం చేయూతను అందించాలి. అది నీవు చేయగలిగినంత వరకే. నువ్వు చేయలేనిది చేయమని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. నువ్వు అది చేయగలిగే స్థితి దేవుడు నీకు ఇస్తే తప్పకుండా చేయాలి, కానీ మానకూడదు అనే దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ నీకు అంత స్తోమత లేదంటే చేయమని దేవుడు ఏం చెప్పలేదు, నీకు ఉన్నప్పుడు చేయాలి అని. ఎందుకంటే చాలామంది అలా చేయటం లేదు, అలా చేయరు కూడా. అలాంటి వారు ఎప్పటికీ దేవుని చేత ఆశీర్వదించబడడానికి అవకాశం ఉండదు. కానీ దేవుడు మనకు చెప్పినట్టుగా మనం అలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు, తన ఉన్నతమైన కృపలో జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే ఒక మనిషి మనకి మేలు చేసినప్పుడు అది ఎప్పుడు మనం మర్చిపోము. అలాగ నీవు అనేక మందికి మేలు చేసినప్పుడు వారు కూడా నిన్ను ఎన్నడూ కూడా మర్చిపోరు, కృతజ్ఞత కలిగి ఉంటారు. అదే దేవుడు మనకు నేర్పించేది. యేసుక్రీస్తు కూడా అది చేశాడు కనుక మనకు చెప్తున్నాడు, మనం కూడా ఇతరుల పట్ల మేలు చేయడానికి ఎప్పుడు సంసిద్ధులమై సిద్ధపడి ఉండాలి. మనకి చేతనైనంత మట్టుకు మేలు చేయడానికే ప్రయత్నము చేయాలి.
అలా చేసే హృదయాలు, మనస్సులను దేవుడు మనకు, మన కుటుంబాలందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, పరమ తండ్రి అయిన దేవా, ఈరోజు ఎదుటివారికి మేము మేలు చేయగలిగిన సామర్థ్యము కలిగి ఉన్న, ఒకవేళ కొన్నిసార్లు మేము చేయలేకపోతున్నామేమో, చేయట్లేదేమో ప్రభువా, మమ్మల్ని క్షమించండి. ఎదుటివారికి ఆ విధమైన మేలు చేసే కృపను మాకు అనుగ్రహించి, సహాయం చేసి, కృప చూపించి నడిపించుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.